ఈ వివాహాలు దేవుని చిత్తంలో చేసుకుంటారు. కానీ మరి ఈ సహవాసంలో కలవకపోవడం, సహవాసంలో ఉన్న ఆశీర్వాదము, సహవాసంలో ఉన్న జీవాన్ని, సహవాసంలో ఉన్న వెలుగుని మొక్కలకి ఏం కావాలి? కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఏం కావాలి? కిరణాలు కావాలి. చెప్పండి. 1 యోహాను పత్రిక తర్వాత చదవండి. సహవాసంలో ఏముందో, దేవునిలో వెలుగుంది, దేవుని వాక్యములో వెలుగుంది, సహవాసంలో కూడా వెలుగుంది ప్రియులారా. కాబట్టి వెలుగు నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద పడినప్పుడు ఆ వెలుగుతో లోపల జీవం వస్తుంది. కిరణాల వలన ఏమొస్తుంది? జీవం ప్రియులారా. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. జీవములో నుంచి వెలుగు, వెలుగులో నుంచే జీవం ఉంది ప్రియులారా. కాబట్టి నిజమే, మేము కూడా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా సమస్యలు ఉన్నాయి, ఎక్కువగానే ఉండేవి. వాటన్నిటినీ సహవాసం ద్వారా, వాక్యం ద్వారా, దేవుని కృపతో అవన్నీ సరి చేసుకుంటూ ఒకటి వయసులో వస్తున్న కొలది అనేక విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం.